హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మన ముందు వి బాలగోవింద్ సార్ ఉన్నారు. రీసెంట్గా ఐపీపీఎస్సి గ్రూప్ 1 ర్యాంకర్లో ఏఓగా సెలెక్ట్ అయ్యారు. సో సార్ యొక్క జర్నీ చెప్తారండి. చాలామంది స్టూడెంట్స్ ఒక 1 ఆర్ 2 ఫెయిల్యూర్స్ చూసేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఎవరైతే గివ్ అప్ ఇచ్చే వాళ్ళందరూ ఉంటారు చూసారా, మీరందరూ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు బాలు సార్ యొక్క జర్నీ చెప్తారు. సార్ పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఆ స్ట్రగుల్స్ నుంచి ఎలా ఓవర్‌కమ్ అయ్యి ఒక గ్రూప్ 1 ర్యాంకర్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు చెప్తారు. వెల్కమ్ సార్. వెల్కమ్ బాలు సార్. Hi Ashok garu, thanks for inviting me. Thanks to admin and VIPIS Academy. Thank you. యెస్ సార్. Yeah. మనం అందరం డెఫినెట్‌గా ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో ఉన్నామంటేనే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసేది ఫెయిల్యూర్. మనం ఉంటారు 1 ఇన్ 100 2 ఇన్ 100 ఎవరో ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అయిపోయి మనం వాళ్ళని బేస్‌గా వాళ్ళని తీసుకోకూడదు. సో, అయితే ఈ ఉన్న 10, 10, 100 పోస్టులకి 1,00,000 మంది రాస్తారు. సో, అల్టిమేట్‌గా 100 మందే సెలెక్ట్ అవుతారు. కాబట్టి మనం వాటికి నిరాశ పడకుండా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వాటి నుంచి మనం నేర్చుకోవాలి. సో, నేను నా జర్నీ నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను మీతో. ఎందుకంటే చాలా మంది నాలా కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. నాకంటే ఇంకా వరస్ట్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు వదిలేద్దామన్న ఆలోచనలో ఉంటారు. వదలకుండా ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి. ఇంకో ఛాన్స్ తీసుకోవాలి. చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా కొంతమంది మంచి మంచి డైలాగ్స్ మన మాటలే ఉన్నాయి గదా! పోరాడితే పోయేదేముంది ఏదో బానిస సైకిల్ తప్ప. ఏదో ఒకరోజు సక్సెస్ వస్తది చూద్దాం. అట్లాగా నా జర్నీ 2015లో స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ ఓన్లీ. సో, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో 3 ఇయర్స్ ఉన్నాను. షాకింగ్ ఏంటంటే ఐ గేవ్ ఆల్‌మోస్ట్ 8 అటెంప్ట్స్ ఇచ్చాను. ఇంకా 7 అటెంప్ట్స్ ఇచ్చాను. 7 అటెంప్ట్స్‌లో నేను ఎప్పుడు యూపీఎస్సీ ఫిలిమ్సే క్లియర్ చేయలేదు. బట్ నేను ఫిట్ కాదేమో అనే ఆలోచనలు కూడా వచ్చాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఏపీపీఎస్సీ ఎప్పుడైతే ఏదైతే రాశానో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది అన్ని ఎగ్జామ్స్ కూడా ఫిలిమ్స్ క్లియర్ చేశాను. అన్ని మెయిన్స్‌లో దగ్గరకొచ్చి పోవడం జరుగుతా ఉంది. సో, నాకనిపించింది సరే యూపీఎస్సీ మేబీ నా డెస్టినీలో లేదేమో. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 తెచ్చుకుంటే కూడా ఆర్‌డీఓ అయితే మన స్టేట్‌లోనే ఐఏఎస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, అందుకు నేను ఇన్‌స్పైర్ అయ్యి నేను ఇంక అట్లనే కూర్చొని ఏపీపీఎస్సీ చదవడం మొదలుపెట్టాను. గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తూ వస్తున్నాను. సో, గ్రూప్ 3 మెయిన్స్ రాశాను నేను నా నా ప్రిపరేషన్ కెరియర్‌లో. సో, 3 సార్లు కూడా దగ్గరకొచ్చిపోయింది. బట్ నేను ఎప్పుడు నిరాశ పడలేదు. గ్రూప్ 1 నాకు ఫోకస్ అంతా సివిల్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి మనకు ఆన్సర్ రైటింగ్ మీద బాగా కమాండ్ ఉంది. సో, ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి గ్రూప్ 1 మీద బాగా కూర్చున్నాను. సో, 18, 17, 18, 22 ఈ థర్డ్ మెయిన్స్‌లో నాకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఓ సెలెక్ట్ అయ్యాను. సో, నేను తిరుపతి టీటీడీలో ఆడిట్ వర్క్ చేస్తున్నాను. సో, అలా మనము ఫెయిల్యూర్ అవుతాము. సో, సక్సెస్ అనేది డెఫినిట్‌గా ఏదో ఒక రోజు వస్తది. మన ఫెయిల్యూర్‌లోంచి ఖచ్చితంగా ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి నెక్స్ట్ ఫెయిల్యూర్‌లో ఆహ్, ఆ డ్యామేజ్ అనేది తగ్గించుకుంటూ పోతే డెఫినిట్‌గా మనం ఎండ్ పాయింట్‌కైతే వస్తాం. సో, అది మన ప్రిపరేషను, మన ప్రాపర్ మెంటర్‌షిప్‌తో కావచ్చు, ఆ టెక్నిక్స్ కావచ్చు, బుక్స్ కూడా మనము మినిమమ్ సోర్స్ మాక్సిమం టైమ్స్ చదవాలి. సో, అది చూసుకొని, సెలెక్ట్ చేసుకొని, రైట్ బుక్స్, రైట్ మెంటర్‌షిప్, రైట్ టెక్నిక్స్ వాడుకొని డెఫినిట్‌గా ఆ టైము గుడ్ టైమ్ వరకు వెయిట్ చేస్తే డెఫినిట్‌గా నా జర్నీ 9 ఏళ్లే. ఇంకొకరికి గ్రూప్స్‌లో ఉన్న వాళ్ళకి 15 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా సర్వీస్ కొట్టిన వాళ్ళు కూడా నాకు ఎగ్జాంపుల్స్‌గా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళని కూడా తీసుకోవాలి మనం. సో, అందరికీ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో షార్ట్ టైమ్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్స్ రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే 5, 6 ఇయర్స్ నుంచి తిండి తిప్పలు మానేసి సెంట్రల్ లైబ్రరీలో అక్కడ ఊర్లలో చదువుతా ఉంటారు. సో, అందుకే వాళ్ళతో పోటీ పడాలంటే మనం కూడా అందరికీ మనం 5, 6 ఇయర్సే నేను డెడికేట్ చేయాలి, సాక్రిఫైస్ చేయాలని చెప్పను గానీ ఇట్ వ్యారీ. కొందరికి 1 ఇయర్ పట్టొచ్చు, కొందరికి 6 ఇయర్స్ పట్టొచ్చు. నాలాగా 9 ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో, తెచ్చుకోవాలి, సర్వీస్‌లోకి రావాలనే ఆశ ఉన్నవాళ్ళు ఏ ఏ రోజు కూడా నిరాశ పడకుండా ఖచ్చితంగా ఆ పర్సెవరెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ చదువుతూ ఉంటే ఏదో ఒక రోజు నాలాగా మీరు కూడా మన విఐపిఐఎస్ అకాడమీకి ఇంటర్వ్యూ ఇస్తారు. యెస్ సో, సార్. యాహ్! యెస్ దట్స్ ఆల్ సార్. అశోక్ గారు. వన్ మోర్ థింగ్ సార్. ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు సార్. స్టార్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. అవును. కొద్దిసేపు చదవగానే ఇమ్మీడియేట్‌గా స్విచ్ అవుతున్నారు. మళ్ళీ కొద్దిసేపు అయిన అవును. తర్వాత సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ గానివ్వండి, అసలు ఎవరు గూడా అంత హ్మ్. ఫోకస్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. వాళ్ళకేమన్నా మెసేజ్ హ్మ్. ఇద్దాం అనుకుంటున్నారు? అదే సార్. ఇది మీరన్నట్టు ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా కామన్ థింగ్. చాలా మందిలో వస్తుంటాయి. సో, కొందరికి ఇప్పుడు ఈ రిఫ్రెష్‌మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటది. నేనెలా నాకు ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు బాగా డ్రై అనిపిస్తే ఐ యూజ్డ్ టు టేక్ కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్ అనేది మనకు న్యూస్ కదా! సో, న్యూస్ అంటేనే కైండ్ ఆఫ్ గాసిప్ కావచ్చు, కైండ్ ఆఫ్ రూమర్ కావచ్చు. సో, ఇప్పుడు మాల్దీవ్స్‌లో ఎంపీస్ ఇండియాని క్రిటిసైజ్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద గవర్నమెంట్ ఫైర్ చేసింది. సో, అలాంటి న్యూస్ మనం ఏదో ఒకటి పట్టుకుంటే మనం సబ్జెక్ట్ అనేది ఆ డ్రైనెస్ నుంచి బయటకి రావచ్చు. సో, నాకు అది నేనొక
ఒక మెడిసిన్‌గా వాడాను. సో, నాకు ఎప్పుడు సబ్జెక్ట్ చదువుతున్నా కూడా నేను ఆ గ్యాప్‌లో కరెంట్ అఫైర్స్ వెంటనే ఏవో మ్యాగజైన్ చదవడమో, లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ యూట్యూబ్‌లో ఎవరిదో ఒకటి అనాలిసిస్ చూడడము, ఇలా న్యూస్ చూస్తూ నేను అలా రిఫ్రెష్‌మెంట్. ఆఫ్‌కోర్స్ ఇంకా సబ్జెక్టే కాకుండా మిగతావి కూడా ఉంటాయి. బట్ వాటికి మనం ఒక లిమిట్ పెట్టుకోవాలి. సో, అలానే వెళ్ళిపోతే పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది. సో, ఆ విధంగా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కూడా సబ్జెక్ట్‌నే మనం రిఫ్రెష్‌మెంట్‌గా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ నా విషయంలో కరెంట్ అఫైర్స్ జరిగింది. సో, అది అశోక్. యెస్ సార్. సో, థాంక్ యూ సార్. మీ టిప్స్ అన్నీ గూడా మన స్టూడెంట్స్ ఫాలో అవుతారు. మీ జర్నీ గూడా చాలా మందికి ఇన్‌స్పైరింగ్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ 1 ఆర్ 2 అటెంప్ట్స్ ఇచ్చి, గివ్ అప్ ఇచ్చి, లేపోతే పేరెంట్స్ యొక్క ప్రెషర్‌తో చదివాలి గానివ్వండి, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకోకుండా ఊరికే డబ్బులున్నాయి గదా అని జెప్పేసి చదివితే రాదండి. సో, డెడికేటెడ్‌గా కూర్చొని చదివిన వాళ్ళకి ఖచ్చితంగా మన డే అనేదొస్తుంది. ఆ డే కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీరు గూడా బాలు సార్ లాగా ఒక గ్రూప్ 1 ర్యాంకర్ అవ్వాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ బాలు సార్. థాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ అశోక్. థాంక్ యూ. జై